సూపర్ స్టార్ గా ఎదిగాడు షారుఖ్ ఖాన్. లాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో నెగ్గుకు రావటం, అప్పటికే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న సల్మాన్, అక్షయ్, అజయ్ దేవగన్, సన్నీ డియోల్, బాబీ డియోల్ లాంటి వారిని వెనక్కి నెట్టి బాలీవుడ్ లో మెగాస్టార్ అవటం గొప్ప విషయం. షారుఖ్ కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి, ఎన్నో అవార్డులు ఉన్నాయి. కానీ ఒక్కో అవార్డు కోసం దశాబ్దాలు వెయిట్ చేయాల్సి వచ్చింది షారుఖ్. ఎటకేలకు ఆ కల నెరవేర్చాడు సౌత్ డైరెక్టర్. కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ అవార్డ్స్ ని ఆగస్టు 1 శుక్రవారం అనౌన్స్ చేసింది. 2023లో రిలీజ్ అయిన సినిమాలకు నేషనల్ అవార్డులు ప్రకటించారు. ఇంకా 2024 అనౌన్స్ చేయాల్సి ఉంది. కేంద్రం కొత్తగా ప్రకటించిన జాతీయ పురస్కారాలకు బెస్ట్ యాక్టర్ గా 2 విన్ అయ్యారు. అందులో ఒకరు కింగ్ ఖాన్ షారుఖ్. ఎందుకంటే 100కి పైగా సినిమాలో నటించిన షారుఖ్ ఖాన్ కి 33 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వచ్చిన నేషనల్ అవార్డు ఇది. షారుఖ్ తో పాటు హీరో విక్రాంత్ మాసే 12th ఫెయిల్ మూవీ ఫేమ్ నేషనల్ అవార్డు విన్ అయ్యాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు షారుఖ్. మొదట్లో చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేస్తూ ఖాంతరయంగా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి జర్నీ ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో బాలీవుడ్లో షారుఖ్ జర్నీ కూడా అంతే. దేశ విదేశాల్లో షారుఖ్కి కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. షారుఖ్ కెరియర్లో ది బెస్ట్ అనుకున్న పర్ఫార్మెన్స్ సినిమాలు ఉన్నాయి, కానీ వీటికి నేషనల్ అవార్డులు రాలేదు. షారుఖ్ని ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు వరించాయి. బెస్ట్ యాక్టర్గా 12 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ కూడా ఉంది, ఒక్క నేషనల్ అవార్డు తప్ప. ఎటకేలకు 33 ఏళ్ల తర్వాత జవాన్ సినిమాతో ఆ కల నెరవేరింది. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ 1000 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందించడమే కాదు, ఇప్పుడు షారుఖ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చేలా చేసింది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, స్వదేశ్, వీర్ జారా, చెక్ దే ఇండియా, దేవదాస్, డాన్, మై నేమ్ ఈస్ ఖాన్ లాంటి అద్భుత చిత్రాలకి రాని నేషనల్ అవార్డు దక్షిణాది దర్శకుడు తెరకెక్కించిన అట్లీ జవాన్ తెచ్చిపెట్టింది. యాక్షన్ థ్రిల్లర్గా జవాన్లో షారుఖ్ విభిన్నమైన గెటప్పుల్లో యాక్షన్ సీన్స్లో అద్దరగొట్టాడు. ఫ్యాన్స్ కూడా ఈ ప్రౌడ్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. షారుఖ్ 33 ఏళ్ల సినీ కెరియర్లో ఫస్ట్ టైం వచ్చిన ఈ అవార్డుపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్కి పలువురు సెలబ్రిటీలు విషెస్ చెప్తున్నారు. 1992లో దివానా మూవీతో షారుఖ్ సినీ ప్రయాణం మొదలైంది. 2025లో జవాన్తో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. 100కి పైగా సినిమాలు నటించిన షారుఖ్కి సినిమానే లోకం. ఎంతలా అంటే తన మరణం కూడా షూటింగ్ సెట్లోనే జరిగిపోవాలన్నాడు. సెట్లో యాక్షన్ చెప్పగానే తాను చనిపోవాలని, కట్ చెప్పాక కూడా పైకి లేవకూడదని కోరుకుంటున్నా అంటూ నటన ఉంటే ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.